ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు వివిధ వార్తా పేపర్లో వచ్చినటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారం మీ ముందుకు తీసుకురావడం జరిగింది. వీడియోని అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, ఖచ్చితంగా లైక్ చేయండి. ఐసెట్ ప్రవేశ పరీక్ష ప్రారంభం. ఎంబీఏ, ఎంసీఏ ఈ రెండు కోర్సుల ప్రవేశాల కోసం ఐసెట్ ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైంది. మొదటి రోజు ప్రశ్నాపత్రాల సెట్లను నల్గొండలోని మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయంలో తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డి, పురుషోత్తం, శ్రీరామ్, అల్తాఫ్ హుస్సేన్, అదేవిధంగా అల్వాల రవిలు విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 16 జోన్లలో 2 సెషన్లలో పరీక్షలు నిర్వహించారు. 93 పరీక్ష కేంద్రాలలో ఉదయం నిర్వహించిన పరీక్షకు 90%, 21,897 మంది, మధ్యాహ్నం నిర్వహించిన పరీక్షకు 90.98%, 22,136 మంది హాజరయ్యారు. నవోదయ విద్యాలయాల్లో అడ్మిషన్లు. ఇక్కడ విద్యార్హతలు చూస్తే జేఎన్వికి దరఖాస్తు చేయాలనుకునే విద్యార్థులు ప్రైవేటు లేదా ప్రభుత్వ అనుబంధ పాఠశాలలో 2025-26 విద్యా సంవత్సరంలో 5వ తరగతి చదువుతున్న వాళ్ళు దీన్ని అర్హత. విద్యార్థి 2014 మే 1 నుంచి 2016 జూలై 31వ తేదీ మధ్యలో జన్మించి ఉండాలి. నివాసం. విద్యార్థి 5వ తరగతి చదువుతో పాటు అదే జిల్లాలో నివాసాన్ని కలిగి ఉండాలి. ఇక సీట్లు. ప్రతి జేఎన్వి పాఠశాలలో 80 సీట్లు ఉండగా గ్రామీణ విద్యార్థులకు 60 సీట్లు, అర్బన్ విద్యార్థులకు 20 సీట్లు లభిస్తాయి. గ్రామీణ కోటాలోకి రావాలంటే విద్యార్థి 3, 4, 5 ఈ 3 తరగతులు గ్రామీణ పాఠశాలలో చదివి ఉండాలి. పరీక్ష విధానం. ఆబ్జెక్టివ్ విధానంలో మొత్తం 100 మార్కులకు 80 ప్రశ్నలు ఉంటాయి. మెంటల్ అబిలిటీ 50 మార్కులు 40 ప్రశ్నలు, గణితం 25 మార్కులు 20 ప్రశ్నలు, ఆంగ్లం 25 మార్కులు 20 ప్రశ్నలు ఉంటాయి. ఆంధ్రప్రదేశ్లో మొత్తం 15 పాఠశాలలు ఉన్నాయి. ఇందులో 13 పాత పాఠశాలలు కాగా ఈ సంవత్సరం కొత్తగా 2, తెలంగాణ ప్రస్తుతం 9 పాఠశాలలు ఉన్నాయి. కొత్తగా 7 పాఠశాలలు మంజూరైనప్పటికీ ఈ సంవత్సరపు నోటిఫికేషన్లో వాటిని చేర్చలేదు. ఇక దరఖాస్తు చివరి తేదీ జూలై 29, పరీక్ష తేదీ డిసెంబర్ 13. దరఖాస్తు విధానం ఆన్లైన్లో. ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్. నేడు దోస్తు ప్రత్యేక కేటగిరీ సర్టిఫికేట్ల పరిశీలన. తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని 2025-26 విద్యా సంవత్సరానికి దోస్తు ఆన్లైన్ డిగ్రీ ప్రవేశాల రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్రత్యేక కేటగిరీ స్పెషల్ కేటగిరీ పిహెచ్ దివ్యాంగులు, సిఏపి, ఎన్ఏసిసి, స్పోర్ట్స్, ఎక్స్ట్రా కరికులం యాక్టివిటీ విద్యార్థులకు సోమవారం సర్టిఫికేట్ పరిశీలన వర్సిటీలో అడ్మిషన్ కార్యాలయంలో ఉంటుందని దోస్త్ కోఆర్డినేటర్ చంద్రశేఖరరావు తెలిపారు. ఈ విద్యార్థులు సర్టిఫికేట్లను 2 జతల జిరాక్స్లు ఒరిజినల్తో ఉదయం 10 గంటలకు నుంచి సాయంత్రం 5 గంటల వరకు హాజరవ్వాలి. ఇదేం సర్దుబాటు. 19 వరకు బడిబాట, 13 వరకే టీచర్ల సర్దుబాటు. అశాస్త్రీయ ఉత్తర్వులు, ఆందోళన ఉపాధ్యాయులు. సర్కారు ఆదేశాలపై ఉపాధ్యాయుల మందిపాటు. బడిబాటపై ప్రభావం చూపుతుందని ఆందోళన. ప్రభుత్వం పునరాలోచన చేయాలని డిమాండ్. విద్యాశాఖ నిరుడు విడుదల చేసిన నివేదిక. రాష్ట్రంలో 26,287 ప్రభుత్వ పాఠశాలలు ఉంటే అందులో ఒక్క విద్యార్థి కూడా లేని పాఠశాలలు 1864. నిరుడు సెప్టెంబర్లో విద్యాశాఖ విడుదల చేసిన ఓ నివేదికలో పేర్కొంది. 1 నుంచి 30 విద్యార్థులున్న పాఠశాలలు 9,447, 31 నుంచి 100 విద్యార్థులున్న పాఠశాలలు 9,609. ఏడాదికేడాది ప్రభుత్వ పాఠశాలల సంఖ్య గణనీయంగా తగ్గుతున్నట్టు ప్రకటించింది. ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించి జూలైలో అసెంబ్లీ సమావేశాల సందర్భంగా విద్యాశాఖ విడుదల చేసిన నివేదికలోనూ లక్షల సంఖ్యలో విద్యార్థులు తగ్గుతున్నట్టు పేర్కొంది. అంతా అయోమయం. అంగన్వాడీ సిబ్బంది, స్వయం సహాయక సంఘాలు, గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు భాగస్వాములను చేసి బడిబాట నిర్వహించాలని ప్రభుత్వం సూచించింది. ఆచరణలో మాత్రం ఎవరు పర్యవేక్షణ చేయడం లేదన్న విమర్శలున్నాయి. దీంతో ఉపాధ్యాయులు మాత్రమే బడిబాట నిర్వహిస్తున్నారు. మీ పాఠశాలలో ఉపాధ్యాయులు లేరు కదా, పిల్లల వాడిని పంపిస్తే ఎలా బోధిస్తారు అని తల్లిదండ్రుల నుంచి అనేక ప్రశ్నలు ఎదురవుతున్నాయి. సర్దుబాటుపై ప్రభుత్వం పునరాలోచన చేసి అందుకు అనువైన ఉత్తర్వులు జారీ చేయాలని ఉపాధ్యాయులు కోరుకుంటారు. ఈ నెలాఖరులో ఇంజనీరింగ్ అడ్మిషన్ల ప్రక్రియ షెడ్యూల్ రిలీజ్కు విద్యాశాఖ ఏర్పాట్లు. ఏఐసిటిఈ నుంచి ఇంకా అందని ప్రైవేట్ కాలేజీల లిస్టు. ఫీజులది పెండింగ్. ఇంజనీరింగ్ కాలేజీలో అడ్మిషన్లకు ఫీజుల నిర్ధారణ కూడా అడ్డంకిగా మారింది. ఇప్పటికే తెలంగాణ
అడ్మిషన్ అండ్ ఫీజు రెగ్యులేటరీ కమిటీ కాలేజీల నుంచి వివరాలు సేకరించింది. ఆదాయ వ్యయాలకు అనుగుణంగా 25, 26, 26, 27, 27, 28 ఈ విద్యా సంవత్సరాలకు ఫీజును ఖరారు చేస్తుంది. ఫీజుల అంశం కూడా చివరి దశలో ఉంది. ఏఐసిటిఈ నుంచి కాలేజీల లిస్టు వచ్చాక ఫీజులపై ఇంకా ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోతే కాస్త ఆలస్యమయ్యే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే ఆగస్టు 14 లోపే ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ క్లాసులు ప్రారంభించాలని వర్సిటీ ఏఐసిటిఈ సూచించింది.